सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థాన స్థిత రాహు మినహాయించి మిగతా ఏ గ్రహము అనుకూలత లేదు. జన్మరాశి యందు కుజుడు ఇబ్బంది పెడుతున్నారు. రెండవ స్థానమందు కేతు యొక్క సంచారం ఉన్నది. వ్యయమందు బుధ గురులు ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి దశమంలో శుక్రుడు, నవమంలో శనేశ్వరుడు, అష్టమ రాహు, ఏది చూసుకున్నా కూడా చాలా ఇబ్బందికరమైన గ్రహస్థితి. రవి యొక్క బలం ఎలా కాపాడుతుంది అంటే, ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు రవి. ఏదైనా సరే మన వెనకాల వీళ్ళు ఉన్నారు, లేదా మనకి బలం ఉంది, మనకి ధైర్యం ఉంది అనేటువంటి విధంగా ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది రవి మీకు ఇచ్చేటువంటి బలం. అయితే మిగతా గ్రహాలు, ప్రత్యేకించి అష్టమ రాహు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి గ్రహం. ఆ అష్టమ రాహు పైన కుజ దృష్టి, కుజరాహువుల యొక్క షష్టాష్టక స్థితి, ఇది ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ నే సూచిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా ఏదైనా వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, జీర్ణం కాకపోవడం తిన్నటువంటి ఆహారం, లేదా ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఎక్కువ విషసర్పాలు కంటపడుతూ ఉండడం, క్రూరమైనటువంటి మృగాలు కంటపడుతూ ఉండడం, అలాగే ఎక్కువ ఈ విషపూరితమైనటువంటి జంతువులు కనబడుతూ ఉండడం, ఈ బలిల్లాంటివి చేతుల మీద పడుతూ ఉండడం, లేదు సాలిపురుగులు లాంటివి కనబడుతూ ఉండడం, ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారు. ప్రత్యేకించి రాత్రి నిద్ర పట్టదు. ఏదో ఒక ఆలోచనతోటి ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ప్లానింగ్ తోటి లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఇది ఇలా చేద్దాం, అదిలా చేద్దాం అనుకుంటారు, కానీ ప్రణాళికతోటి ఏది ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. నిజానికి కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన శక్తి చాలా గొప్పది, కానీ ఆచరణ శూన్యంగా కనబడుతూ ఉన్నది. దీనికి కారణం కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సరే మనకి ఇందులో ఎవరైనా సహాయం చేయకపోతారా, మన అదృష్టం కలిసి రాకపోతుందా అని కొన్ని కాలక్షేపం చేస్తారు. ప్రత్యేకించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులే ఉన్నాయి. శుభమూలకంగా కానీ, బంధుమూలకంగా కానీ, లేదా మరి ఏ ఇతరత్రా కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో సమస్యలు లేవు. విద్యార్థులకి గ్రహస్థితికి మాత్రం మిశ్రమంగా ఉన్నది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి.